తోటే విజిహెచ్, ఏవిడి తోటే విజిఎల్. అర్థమైందా? ఈ విజిహెచ్ విజిఎల్ వోల్టేజెస్ ఎటు పోతాయి అంటే లెవెల్ షిఫ్టర్కి వెళ్తాయి అనమాట. దేనికి వెళ్తాయి? లెవెల్ షిఫ్టర్. ఇక్కడ స్టోరీ బాగా అర్థం చేసుకోవాలి. లెవెల్ షిఫ్టర్ అనేది టీకాన్ బోర్డులో ఉండొచ్చు లేదా సైడ్ కాఫ్లో ఉండొచ్చు. అంటే మనకు ప్యానెల్స్ రెండు రకాలన్నమాట. ఒకటి జిఐపి ప్యానెల్ అంటారు, రెండు నాన్ జిఐపి ప్యానెల్ అంటారు. జిఐపి ప్యానెల్లోనేమో ఈ టీకాన్ బోర్డులోనే లెవెల్ షిఫ్టర్ ఉంటుంది. ఇప్పుడు ఇది జిఐపి ప్యానెల్ అనుకో, లెవెల్ షిఫ్టర్ ఐసో కూడా సెపరేట్గా ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ అర్థమైందా? ఇది నాన్ జిఐపి అనుకో, సైడ్ కాఫ్ కు గేట్ కాఫ్స్ ఉంటాయి అన్నమాట. సైడ్ కాఫ్స్ అంటారు వాటిని, గేట్ కాఫ్స్, సైడ్ కాఫ్స్ అంటారు. దాంట్లో ఉండే ఐసీ పేరే లెవెల్ షిఫ్టర్ లేదా స్కాన్ డ్రైవర్ లేదా రో డ్రైవర్. అర్థమైందా? రోడ్ డ్రైవర్, అర్థమైందా? గేట్ డ్రైవర్, స్కాన్ డ్రైవర్, లెవెల్ షిఫ్టర్, ఇలా 4-5 రకాల పేర్లు అన్నమాట దానికి, ఈ సైడ్ కాప్స్ కి. అది ఎందుకు యూజ్ చేస్తారండి? సిగ్నల్ పెంచడం, పిక్చర్ ని స్కానింగ్ చేయడానికి. పిక్చర్ ఇప్పుడు మన సిఆర్టీ టీవీలో పిక్చర్ ఎట్లా స్కానింగ్ అయింది చెప్పు? సిఆర్టీ టీవీలో పిక్చర్ ఎలా స్కానింగ్ అయింది? ఎవరు స్కాన్ చేస్తారు సిఆర్టీ టీవీలో పిక్చర్? చెప్పు ఒకసారి. నువ్వు సిఆర్టీ మెకానికే కదా? కాదా? సరే, పిక్చర్ స్కానింగ్ కాదు కదమ్మా. ఇప్పుడు నువ్వు ఇది పేపర్ తీసుకొని రాస్తున్నావు కదా, ఇది నీ బుక్. నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసాను. వేసింది రాసేటప్పుడు ఏం చేస్తున్నావు? లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తావు, రైట్ కు రాసుకుంటూ వెళ్ళావు, మళ్ళీ లెఫ్ట్ కు వచ్చావు, మళ్ళీ రైట్ కు రాసుకుంటూ వెళ్ళావు. అంటే ఇలా రాయడం వల్లనే నీకు ఈ పిక్చర్ కనబడుతుంది కదా. రాయకుండా ఈ సిగ్నల్ అన్ని ఒకే దగ్గర ఇట్లా పెట్టేసినాం అనుకో, పిక్చర్ కనబడుతుందా? ఇప్పుడు ఇవంతా ఇన్ఫర్మేషన్ ఒకటే దగ్గర డ్రా చేస్తే నీకు ఈ డయాగ్రామ్ ఇక్కడ కనబడుతుందా నీకు? అంటే డయాగ్రామ్ కనబడాలంటే ఫస్ట్ ఇక్కడ సార్ ఏమేశాడు, ఇక్కడ ఏమేశాడు, ఇక్కడ ఏమేశాడు అన్నది ఇక్కడ చూసుకుంటూ డ్రా చేస్తావు కదా. అంటే ఈ చైన్ ఏం చేస్తావు నువ్వు? లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, ఇట్లా చైన్ మూవ్మెంట్ చేస్తున్నావా లేదా? మరి అక్కడ కూడా అన్ని పిక్సెల్స్ ఉంటాయి స్క్రీన్ మీద. స్క్రీన్ మీద 1,67,00,000 పిక్సెల్స్ ఉంటాయి. దగ్గర 1,67,00,000 పిక్సెల్స్. పిక్సెల్స్ అంటే పిక్చర్ ఎలిమెంట్స్, అంటే దృశ్య కణాలు, అంటే ఆర్జీబీ ఫిల్టర్స్. ఆ ముంగట ఏదైతే మనం పిక్చర్ చూస్తున్నామో స్క్రీన్ ముంగట, దానిలో ఒక కలర్ ఫిల్టర్ ఉంటుంది అనమాట. ఆ కలర్ ఫిల్టర్ లో రెడ్ కలర్ ఫిల్టర్, గ్రీన్ కలర్ ఫిల్టర్, బ్లూ కలర్ ఫిల్టర్ అని 3 ఉంటాయి. ఒక్క పిక్సెల్ లో 3 కలర్ ఫిల్టర్స్ ఉంటాయి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వైట్ పిక్చర్ ఫామ్ కావాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడు ఏడ డయాగ్రామ్ వేయాలి. ఇక నీ బుక్కులు వేస్తాయి, ఇక్కడ ప్లేస్ లేదు, నీ బుక్కులు వేస్తాయి కదా. పెన్ని డయాగ్రామ్ అడిగిపోద్ది మళ్ళీ. ఇవైతే టీవీ స్క్రీన్ కదమ్మా ఇది. ఇదేంది? ఇది టీవీ స్క్రీన్. ఇగో ఇప్పుడు మనకి రిజల్యూషన్ ఎంత? 1366 × 768 కదమ్మా. అంటే 1366 ఏమో నిలువు లైన్స్, ఇట్లా ఇలా లైన్స్, ఇలా లైన్స్, ఇలా లైన్స్, ఇట్లా నిలువు లైన్స్ ఎన్ని ఉంటాయి? 1366 లైన్స్ ఉంటాయి ఇట్లా. అర్థమవుతుందా? ఈ 768 లైన్స్ ఏమో ఇట్లా హారిజాంటల్ లైన్స్. 1 2 ఓకే, 3 ఓకే, ఇలా 4. అర్థమైందా? ఇలా అన్నమాట. అర్థమైందా? ఇలా మొత్తం ఎన్ని లైన్స్ ఉంటాయి? ఇట్లా 768 లైన్స్ ఉంటాయి, అడ్డం లైన్స్. నిలువు లైన్స్ అంటూ అందుకే నిలువు లైన్స్ ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే దీని విడత ఎక్కువ ఉంది కదమ్మా. అంటే మన కన్ను హై సైట్, దాన్ని ఏమంటారు అంటే చెప్పాను కదా మొన్న, వ్యూ యాంగిల్. అంటే మన కన్ను కూడా ఎట్లా ఉందంటే హారిజంటల్ గా పెద్దగా ఉంటది, హైట్ తక్కువ ఉంటది. ఆస్పెక్ట్ రేషియో అంటారు. మన టీవీ యొక్క ఆస్పెక్ట్ రేషియో 16:9 కదా. డబ్బా టీవీ ఏమో 4:3 అనమాట. ఈ నిష్పత్తిలో ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మన కన్ను కూడా వెడల్పులో ఎక్కువ చూస్తుంది, నిలువులో తక్కువ చూస్తుంది. వెడల్పులో ఎక్కువ చూస్తుంది, నిలువులో తక్కువ చూస్తుంది. అర్థమైందా? కాబట్టి అట్లాగే ఇక్కడ కూడా 1366 ఎందుకు అడ్డం లైన్స్ ఎక్కువ ఉంటాయి అంటే మన పిక్చర్, మన కన్ను హారిజాంటల్ గా ఎక్కువ చూస్తుంది కాబట్టి. అర్థమైందా? మరి పిక్చర్ ఇప్పుడు ఇట్లా స్కానింగ్ జరగాలి కదమ్మా.
స్కానింగ్ జరగాలి కదా. అవును. మరి స్కానింగ్ జరగాలంటే ఈ సైడ్ కాప్స్ ఈడొక కాఫ్ ఉన్నది అనుకో, ఈడొక కాఫ్ ఉన్నది అనుకో, ఈడొక కాఫ్ ఉన్నది అనుకో, 3 కాప్స్ ఉన్నాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా ఎన్ని 768 కదమ్మా. 768 డివైడెడ్ బై 3, ఇక్కడ 3 కాప్స్ ఉన్నాయి కదా. అప్పుడు ఎంత అవుద్ది? 768 డివైడెడ్ బై 3 ఎంత అవుద్ది? 2 5 6 అంతే. 256 3 5 15 1 56 అండి. 768 ని నువ్వు ఫోన్లో చెయ్యి క్యాల్కులేషన్. అదే 3 6 అండి, 1 అండి, 3 5 15 1 3 6 18 3 5 283 అనుకుంటా. 283 కదా. 25 256 అదే నేను అడిగింది ఫస్ట్ అనేది అదే కదమ్మా. అంతే 256 నేను ఫస్ట్ అనేది 256. ఓకే సరే. 256 లైన్స్ ఏమో ఇది స్కాన్ చేస్తుంది. 256 లైన్స్ ఇది స్కాన్ చేస్తుంది. అంటే ఒకటో లైను. ఇప్పుడు CKV1 ఉంది కదా, ఈ CKV1 ఏమో ఇట్లా లెఫ్ట్ నుంచి రైట్ కు స్కాన్ చేస్తుంది. CKV-B1 ఏమో లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కు స్కాన్ చేస్తుంది. రెండో లైన్. అంటే CRT టీవీలనేమో ఒకటో లైను, 3వ లైను, 5వ లైను, 7వ లైను ఇట్లా ఇంటర్లేస్డ్ స్కానింగ్ అవుతుంది. ఏది? CRT టీవీ. దీంట్లోనేమో ఇప్పుడు CKV1 ఉంది కదా, ఇదేమో లెఫ్ట్ నుంచి రైట్ కు మూవ్మెంట్ చేస్తుంది. ఈ CKV-B1 ఏమో లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కు మూవ్మెంట్ చేస్తుంది. అంటే ఇది ఇట్లా స్కాన్ చేస్తుంది, ఇది ఇట్లా స్కాన్ చేస్తుంది, ఇది ఇట్లా స్కాన్ చేస్తుంది, ఇది ఇట్లా స్కాన్ చేస్తుంది, ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా, అట్లా ఒక్క కాఫ్ 256 లైన్స్ స్కాన్ చేస్తుంది. అర్థమైందా? మిగతా ఇంకో కాఫ్ ఉంది కదా, ఇదేం చేస్తుంది? పిక్చర్ ని ఇంకొక 256 లైన్స్ ఇది స్కాన్ చేస్తుంది. 1 2 3 4 5 6 7 ఈ ఆడ్ లైన్స్ అన్ని ఇట్లా, ఈవెన్ లైన్స్ అన్ని ఇట్లా రివర్స్ లో. ఈ ఇప్పుడు CKV-B2, CKV-B3, CKV-B1 ఉంది చూడు, అదేమో ఈవెన్ లైన్స్ ను స్కాన్ చేస్తుంది. అంటే 2 4 6 8 10 అట్లా ఈవెన్ లైన్స్ ను స్కాన్ చేస్తుంది. ఈ CKV1, CKV2, CKV3 ఉంది చూడు, అదేమో ఆడ్ లైన్స్ ను స్కాన్ చేస్తుంది. అంటే 1 3 5 7 9 ఆ లైన్స్ ను స్కాన్ చేస్తుంది. అంటే పిక్చర్ ను హారిజంటల్ గా స్కానింగ్ చేస్తేనే కదా. ఇప్పుడు మన చెయ్యి ఉంది, మన చెయ్యి లెఫ్ట్ నుంచి రైట్ కు, రైట్ నుంచి లెఫ్ట్ కు, లెఫ్ట్ నుంచి రైట్ కు, రైట్ నుంచి లెఫ్ట్ కు ఇలా మూవ్మెంట్ అయితేనే కదా నీకు బొమ్మ ఏదైనా రాస్తే ఇక్కడ నీకు ఇదయ్యేది. పిక్చర్ ప్రింట్ చేసే దగ్గర కూడా అబ్జర్వ్ చేయి నువ్వు, అక్కడ హెడ్ ఇట్లా 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 మూవ్మెంట్ అవుతుంటది ఆ ప్రింటింగ్ మిషన్ దగ్గర కూడా. మరి ఒకటే దగ్గర ఉంటే అవుతుందా? అది ఇట్లా మూవ్మెంట్ కావాలన్నా అవుతుందా? అట్లనే ఇక్కడ కూడా అన్ని పిక్సెల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మొత్తం స్క్రీన్ నిండా ఇట్లా 768 పిక్సెల్స్ 1366 పిక్సెల్స్ ఇట్లా ఉంటాయి, 768 పిక్సెల్స్ ఇట్లా ఉంటాయి. కాబట్టి దీన్ని ఇంటూ చేస్తే ఎంతైతే వస్తుందో దాన్నే మనం ఆ టీవీ యొక్క రిజల్యూషన్ అంటాం. అంటే నిలువు లైన్స్, అడ్డం లైన్స్ రెండింటిని ఇంటూ చేస్తే ఎంతైతే ఆన్సర్ వస్తుందో దాన్నే ఆ టీవీ యొక్క రిజల్యూషన్ ఏమంటారు? దాన్ని రిజల్యూషన్ అంటారు అనమాట. అర్థమవుతుందా? దీని రిజల్యూషన్ ఎంత ఉంటుందని చెప్పాను? 1366 × 768. అర్థమైందా? అది ఇంత చిన్న టీవీ అయినా ఇంత పెద్ద టీవీ అయినా. అర్థమైందా? సైజ్ తో సంబంధం లేదు, మనకు పిక్సెల్ తో సంబంధం మనకి. అర్థమైందా? ఇప్పుడు ఇంత పెద్ద టీవీ తీసుకో, అందులో కూడా 1366 ఉండొచ్చు, లేకుంటే 1920 ఉండొచ్చు, లేకుంటే 4K ఉండొచ్చు. ఇప్పుడు 1366 × 768 ఉంటే దీన్ని HD రెడీ అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని HD రెడీ. అదే 1920 × 1080 ఉందనుకోండి, దీన్ని ఏమంటారు? FHD అంటే ఫుల్ HD అంటారు అనమాట. ఫుల్ HD. అర్థమైందా? దీనికి డబల్ ఉందనుకో, 1920కి 1080కి డబల్ ఉందనుకో, అంటే ఎంత? 3840 × 2160. దీన్ని ఏమంటారు? 4K అంటారు. దీన్ని ఏమంటారు? 4K. నీకు ఇప్పుడు 4K టీవీ కదమ్మా ఇది. దాన్ని ఆన్ చేసిన వెంటనే నీకు ఎన్ని లైన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి కావాలంటే. 3840 × 21 అంటే నిలువు లైన్స్ ఏమో 3840 లైన్స్ ఉంటుంది, అడ్డమేమో 2160 ఉంటాయి. ఈ స్కానింగ్ అనేది హారిజాంటల్ లైన్స్ లో జరుగుతుంది, వెర్టికల్ లైన్స్ లో జరగదా?
ఇక్కడ ఇప్పుడు ఇట్లా స్కానింగ్ అవుతుంది అంటున్నాం, అంటే హారిజంటల్ గా స్కానింగ్ అవుతుంది అంటున్నాం, అందులో వెర్టికల్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు నీకు అర్థం కాలే. ఇప్పుడు నేను ఏమన్నాను, ఇప్పుడు ఈడొక పిక్సెల్, ఈడొక పిక్సెల్, ఈడొక పిక్సెల్, ఈడొక పిక్సెల్, ఈడొక పిక్సెల్, ఇట్లా అన్ని పిక్సెల్ ఉంటాయి. ఈ లైన్ లో కూడా పిక్సెల్స్ ఉన్నాయి. అంటే ఇది ఒకటో లైన్ స్కానింగ్ చేసింది, ఇది రెండో లైన్ స్కాన్ చేసింది, మూడో లైన్ ఏమో ఇట్లా అవుట్ లైన్, నాలుగో లైన్ ఏమో ఇట్లా. అంటే పైనుంచి కిందికి వస్తుందా లేదా? వస్తుంది. అది వెర్టికల్ స్కానింగే కదమ్మా. అది పైనుంచి రెండు కలిసి అయిపోతాయి, మొత్తం పిక్సెల్స్ అన్ని వచ్చేస్తాయి ఒకే. అంటే అర్థమైంది. అసలు పిక్చర్ లో స్కానింగ్ చేసేది ఎవరు అంటే ఇదే, ఏది గేట్ కాప్స్. మరి సోర్స్ కాప్స్ ఏం చేస్తాయి అని అడగొచ్చు నువ్వు. మరి సోర్స్ కాప్స్ ఏం చేస్తాయి సార్? ఇవి సోర్స్ కాప్స్ ఏం చేస్తాయి అంటే సిగ్నల్ రెడ్ గ్రీన్ బ్లూ సిగ్నల్ అందజేస్తుంది. రెడ్ గ్రీన్ బ్లూ సిగ్నల్ ని అంటే ఇగో ఈ లైన్ స్కానింగ్ అయ్యేటప్పుడు, ఒకటో లైన్ స్కానింగ్ అయ్యేటప్పుడు ఒకటో లైన్ కు సంబంధించిన పిక్చర్ ఇన్ఫర్మేషన్ ను ఇక్కడ అందజేస్తుంది. ఎన్ని లైన్స్ కు? ఇప్పుడు 1366 లైన్స్ కదా. 1360 తో సగం ఎంత? 1366 తో సగం ఎంత? 683 కదమ్మా. అంటే 683 లైన్స్ కి ఏమో ఇది అందజేస్తుంది, 683 లైన్స్ కి ఏమో ఈ కాఫ్ అందజేస్తుంది, మిగతా 683 లైన్స్ కి ఏమో ఈ కాఫ్ అందజేస్తుంది. అంటే ఇది సిగ్నల్ అందజేసే కార్యక్రమం, ఇది పిక్చర్ ను స్కాన్ చేసే కార్యక్రమం దీనిది. సింపుల్ గా చెప్పన్నా, నేను ఇట్లా క్లాస్ చెప్తే ఒక స్టూడెంట్ అన్నాడు, ఏముంది సార్ ఒకటి పెయింట్ ఇచ్చేది ఒకటి పెయింట్ వేసేది. అంటే పెయింట్ ఇచ్చేది ఇది, పెయింట్ వేస్తే ఒకటి వీడు. అర్థం కాలే. ఇది కేవలం సిగ్నల్ అందజేస్తుంది. ఏ సిగ్నల్? రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, బ్లూ సిగ్నల్, వైట్ సిగ్నల్, క్లాక్, ఇది అందజేస్తుంది ఇది. అంటే పిక్చర్ కు సంబంధించిన సిగ్నల్ ని అందజేసేది ఎవరు అంటే సోర్స్ కాఫ్. ఆ అందజేసిన సిగ్నల్ ని స్కానింగ్ చేసేది ఎవరు అంటే గేట్ కాఫ్. ఇప్పుడు అర్థమైందా? ఈ గేట్ కాఫ్ అంటే పిక్చర్ స్కాన్ చేసేది ఎవరు? టోటల్ పిక్చర్ ని స్కాన్ చేసేది ఎవరు? ఇవే ఏంటి? గేట్ కాఫ్స్. ఈ సోర్స్ కాఫ్ కేవలం ఏం చేస్తుంది? సిగ్నల్ అందిస్తుంది, అంతే. సిగ్నల్ ని అందిస్తుంది. ఒకటో లైన్ పిక్చర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను తీసుకో అనగానే ఒకటో లైన్ స్కాన్ చేసేస్తుంది. రెండో లైన్ పిక్చర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను తీసుకో అనగానే ఇది రెండో లైన్ స్కాన్ చేస్తుంది. మూడో లైన్ పిక్చర్ ఇన్ఫర్మేషన్ తీసుకో, ఇది మూడో లైన్ సిగ్నల్ ఇవ్వగానే మూడో లైన్ స్కాన్ చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒక లైన్ ఇన్ఫర్మేషన్ తర్వాత మన సిఆర్టీలో కూడా అంతే కదమ్మా, ఒక్క లైన్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఒక హారిజాంటల్ సింక్ పల్స్, మళ్ళీ రెండవ లైన్ ఇన్ఫర్మేషన్ తర్వాత రెండవ హారిజాంటల్ సింక్ పల్స్, మూడవ లైన్ ఇన్ఫర్మేషన్ తర్వాత మూడవ హారిజాంటల్ సింక్ పల్స్. అట్లా ఏ విధంగా అయితే సిఆర్టీలో కూడా పంపిస్తాడో, అంటే ఒక లైన్ ఇన్ఫర్మేషన్ కి ఒక క్లాక్ సిగ్నల్, ఇంకో లైన్ ఇన్ఫర్మేషన్ కి ఒక క్లాక్ సిగ్నల్, అట్లా ఎన్ని లైన్స్ ఇన్ఫర్మేషన్ అయితే స్కానింగ్ చేయాలో అన్ని క్లాక్ పల్స్ దీనికి వస్తుంది. అన్ని లైన్స్ ఇక్కడ స్కానింగ్ అవుతుంది. ఆ టైమింగ్ సిగ్నల్ ని కంట్రోల్ చేసేది టైమింగ్ ఐసి. టీకాన్ ఐసి అంటే ఏంది? టైమింగ్ ఐసి. టీకాన్ ఐసి అంటే ఏంది? టైమింగ్ ఐసి, టైమింగ్ కంట్రోల్. ఇక్కడ ఈ పల్స్ అయితే ఎంతైతే ఉందో మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఉంటది. ఇది ఒకటో లైన్ లో ఉండే వీడియో సిగ్నల్ అమ్మా ఇది, అవునా? దీని తర్వాత ఏం చేస్తాడు? ఒక సింక్ పల్స్, ఒక క్లాక్ పల్స్, ఒక క్లాక్ పల్స్ పంపిస్తాడు. ఆ క్లాక్ పల్స్ ఏది? CKV1 అనుకో. ఆ క్లాక్ పల్స్ ఏది? CKV1. అప్పుడు CKV1 ఏం చేస్తుంది? ఒకటో లైన్ స్కాన్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ సిగ్నల్ వస్తుంది కదా, ఆ వచ్చే సిగ్నల్ ఏ లైన్ లో స్కాన్ చేస్తుంది? ఒకటో లైన్ లో స్కాన్ చేస్తుంది. అర్థమవుతుందా? తర్వాత CKV-B1 నెక్స్ట్ ఏమవుతుంది? CKV-B1. ఇది CKV-B1 అనమాట. ఇది CKV-B1. ఈ CKV-B1 ఏం చేస్తుంది అంటే ఇది రైట్ నుంచి లెఫ్ట్ కు స్కాన్ చేస్తుంది. అదేనా? అంటే రెండో లైన్ స్కాన్ చేస్తుంది. అంటే ఇది నెగిటివ్ లో ఇస్తాడు అనమాట. ఇదేమో పాజిటివ్ లో తీసుకుంటే ఇదేమో నెగిటివ్. మన దీంట్లో ఇప్పుడు ఈ పల్స్ ఎట్లా ఉందనుకో, ఇప్పుడు ఇగో ఈ పల్స్ ఇది చేస్తున్నా, ఈ పల్స్ ఇట్లా ఉందనుకో, CKV-B1 ఏమో గిట్లుంటది. ఇట్లా ఉంటేనేమో ఇది లెఫ్ట్ నుంచి రైట్ కు స్కాన్ చేస్తుంది. ఇది CKV-B1 ఏమో రైట్ నుంచి లెఫ్ట్ కు స్కాన్ చేస్తుంది.
అర్థమవుతుందా? అర్థమైంది. ఓకే, ఉమ్. రైట్. కాబట్టి ఒక్కొక్క లైన్ ఇన్ఫర్మేషన్ కి ఒక్కొక్క క్లాక్ పల్స్ ఇస్తుంది. మరి ఒక క్లాక్ పల్స్ వచ్చింది అంటే ఒక లైన్ ఇట్లా స్కానింగ్ అవుతుంది అంటే ఒకటో లైన్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే కదమ్మా. అవును. అంటే ఈ సోర్స్ కాఫ్ ఏం చెప్తుంది? ఇది ఒకటో లైన్ లో ఉండే పిక్చర్ ఇన్ఫర్మేషన్, ఇది రెండో లైన్ లో ఉండే పిక్చర్ ఇన్ఫర్మేషన్, ఇది మూడో లైన్ లో ఉండే పిక్చర్ ఇన్ఫర్మేషన్ అని ఒక్కొక్క లైన్ సిగ్నల్ ఏం చేస్తుంది? ఇది అందజేస్తా ఉంది దానికి. గేట్ కాఫ్ ఏం చేస్తుంది? ఒకటో లైన్ సిగ్నల్ తీసుకుని ఇది ఇట్లా స్కాన్ చేస్తే రెండో లైన్ సిగ్నల్ అయితే ఇట్లా స్కాన్ చేస్తుంది, మూడో లైన్ ఇట్లా స్కాన్ చేస్తుంది, నాలుగో లైన్ ఇట్లా స్కాన్ చేస్తుంది. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఇది టీవీలో, ఏది ఎల్ఈడి టీఎల్సీ టీవీ లోపల. అదే సిఆర్టీ టీవీ లోపల ఏమవుతుంది? ఓన్లీ లెఫ్ట్ టు రైట్ స్కానింగ్ అవుతుంది, రైట్ టు లెఫ్ట్ స్కానింగ్ అవ్వదు దేంట్లో? సిఆర్టీ టీవీ లోపల. అదే నా పిక్చర్ దేనిలో స్కానింగ్ అవుతుంది? లెఫ్ట్ నుంచి రైట్ కు మాత్రమే స్కానింగ్ అవుతుంది. నువ్వు కూడా ఏ విధంగా అయితే రాసేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ కే రాస్తావు, రైట్ నుంచి లెఫ్ట్ కు రాస్తావా? రాయవు కదా. నువ్వు ఇన్ఫర్మేషన్ రాస్తే ఈ నుంచి ఇక్కడికి రాస్తావు, రాసిన తర్వాత ఈ పెన్ను ఇట్లా పైకి లావడతావు, మళ్ళీ ఈ నుంచి మొదలు పెడతావు, ఇట్లా రాస్తావు, మళ్ళీ పెన్ లావడతావు, మళ్ళీ ఇట్లా రాస్తావు. అంటే నువ్వు ఎలా రాస్తావో అలా సిఆర్టీ టీవీ లోపల. కానీ మన ఎల్ఈడి టీవీలో అట్లా కాదు, రెండు దిక్కులా స్కానింగ్ అవుతుంది. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అవుతుందా? మళ్ళీ కింద దాకా వస్తుంది కదా, మళ్ళీ టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్. మళ్ళీ ఇప్పుడు ఈడేమో సిఆర్టీ టీవీలనేమో 1, 3, 5, 7 ఇట్లా ఆడ్ లైన్స్ కదా. తర్వాత మళ్ళీ 2, 4, 6 ఇట్లా మళ్ళీ పైకి పోయి మళ్ళీ ఇట్లా స్కానింగ్ అయింది కదా. మన దీంట్లో పైనుంచి ఇట్లా 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 స్కానింగ్ అయింది కదా. కింద దాకా వచ్చింది కదా. కింద దాకా వచ్చినాక మళ్ళీ పైకి పోదు, మళ్ళీ కింద నుంచి స్కానింగ్ చేసుకుంటూ పోతుంది. మళ్ళీ పైకి పోయినాక మళ్ళీ పై నుంచి మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ కింద నుంచి పైకి పోతుంది. అర్థమైందా? ఆ విధంగా స్కానింగ్ చేయడానికి ఉపయోగించేదే గేట్ కాప్స్. ఈ గేట్ కాప్స్ దాన్ని కంట్రోల్ చేసేదే ఈ సికేవి లైన్స్. ఈ సికేవి లైన్స్ ఇవి సిగ్నల్స్ లోనే వస్తాయి. సికేవి లైన్ సిగ్నల్స్ లో వచ్చి వీటితో క్లాస్ అంటున్నాం కదా. మరి క్లాస్ అంటే అవే మరి కరెక్ట్ అయిన విడ్త్ ని ప్రొవైడ్ చేస్తాం. ఇవేమో వీడియో ఇన్ఫర్మేషన్. అర్థమైందా? ఈ క్లాక్ పల్స్ అంటే అదే మరి. అర్థమైందా? ప్రతి దానికి క్లాక్ పల్స్ అనేది ఉంటది. చెప్తున్నా కదా, ఒక లైన్ ఇన్ఫర్మేషన్ కానీ ఒక క్లాక్ పల్స్ ఉంటుంది. రెండో లైన్ ఇన్ఫర్మేషన్ రాగానే ఇంకో క్లాక్ పల్స్, లేదంటే మూడో లైన్ ఇన్ఫర్మేషన్ రాగానే మళ్ళీ క్లాక్ పల్స్. ఈ పల్స్ కానీ లేకపోతే ఇది ఎక్కువ వచ్చేస్తుంది ఒక దగ్గర. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు దాని ఇష్టం వచ్చినప్పుడు వచ్చింది ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకటో లైన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒకటో క్లాక్ పల్స్ ఉండాలని చెప్పాను. అలా లేదనుకో, ఈడ హనుమంతుడి బొమ్మ పంపిస్తాడా కోతి బొమ్మ తయారైతుంది. ఇక్కడ పంపించేది హనుమంతుడి బొమ్మ. సారీ, దేవుడి మీద జోకులు ఆడద్దు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. హనుమంతుడికి ఏమంటే గోదరి కృష్ణ అంటారు కదా, అట్లా ఒక పిక్చర్ కామంటే ఒక పిక్చర్ స్కానింగ్ అవుతుంది అక్కడ. అర్థమైందా? క్లియర్ గా రాదు, ఇంకా క్లియర్ గా రాదు, మిస్ అవుతుంది. మరి దాని పేరే టైమింగ్ కంట్రోల్. టైమింగ్ అంటే ఏంది? ఈ సిగ్నల్ వచ్చింది అంటే దాని క్లాక్ పల్స్ పంపించాలి వెంటనే వీటికి, కట్ చేయాలి. రెండో లైన్ వచ్చింది అంటే రెండో క్లాక్ పల్స్, మూడో లైన్ వచ్చింది అంటే మూడో క్లాక్ పల్స్. ఆ క్లాక్ పల్స్ తోని కంట్రోల్ అయ్యేదేమో లెవెల్ షిఫ్టర్. ఒకటవ క్లాక్ పల్స్ రాగానే అంటే CKV1 రాగానే ఒకటో లైన్ ఇన్ఫర్మేషన్, CKVB1 రాగానే రెండో లైన్ ఇన్ఫర్మేషన్, CKV2 రాగానే మూడో లైన్ ఇన్ఫర్మేషన్, CKVB2 రాగానే నాలుగో లైన్ ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? ఇట్లా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఈ లైన్స్ ఇవే CKV లైన్స్. ఇవే వీటిలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి మన టీవీ లోపల. పిక్చర్ స్కాన్ చేసేది ఇదే కదా. మన సిఆర్టీ టీవీలో ఏ విధంగా అయితే హారిజాంటల్ సెక్షన్, వెర్టికల్ సెక్షన్ లో ప్రాబ్లమ్స్ వస్తాయో అట్లనే ఇది కూడా హారిజాంటల్ వెర్టికల్ సెక్షన్ లాగా అన్నమాట ఇది. అర్థమైందా? ఈ CKV లైన్స్ షార్ట్ అయిపోతాయి ఎక్కువగా. ఎందుకు CKV లైన్స్ షార్ట్ అయిపోతాయి అది కూడా చెప్తా చూడు. ఇప్పుడు చూడు, మంచిగా చూడు, మళ్ళీ పేజ్ చూస్తున్నా. ఎందుకు ఇవి లైన్స్ షార్ట్ అవుతాయి అంటే చూడు ఇక్కడ. ఇప్పుడు నేనేమన్నాను, ఇది టీవీ స్క్రీన్ అమ్మా. ఇది CKV1 వచ్చింది. ఇక్కడ గేట్ కాఫ్ ఉంది, ఈడొక గేట్ కాఫ్ ఉంది, ఈడొక గేట్ కాఫ్ ఉంది. CKV1 దీనికి వచ్చింది. అప్పుడు ఇది ఏం చేస్తుంది? లెఫ్ట్ నుంచి రైట్ కు ఇలా స్కాన్ చేసింది, ఇట్లా స్కాన్ చేస్తుంది.
పిక్చర్ ఎక్కడైతే స్కానింగ్ అవుతుందో అక్కడ ఈ VGH వోల్టేజ్ అప్లై అవుతుంది. ఈ వోల్టేజ్ అంటే ఎంత 20 to 40 వోల్ట్ అప్లై అవుతుంది ఇక్కడ గేట్స్ కి. అర్థమైందా? అంటే ఈ లైన్ లో ఎన్ని గేట్స్ ఉంటాయి? 1366 గేట్స్ ఉంటాయి. ఇదొక గేటు, ఇదొక గేటు, ఇదొక అంటే మాస్ఫెట్స్ ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి అన్ని మాస్ఫెట్స్ ఉంటాయి అనమాట. అంటే మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఇది అనమాట ట్రాన్సిస్టర్. మాస్ఫెట్ అంటే మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్. అన్ని లక్షల ట్రాన్సిస్టర్లు ఉంటాయి అనమాట అక్కడ. ఒక్కొక్క పిక్సెల్ కి మాస్ఫెట్ ఉంటుంది. మనం ఇక్కడ కొన్ని చూస్తున్నాం ఇక్కడ, కానీ స్క్రీన్ నిండా మాస్ఫెట్లే. ఎన్ని మాస్ఫెట్స్? 1,67,00,000 మాస్ఫెట్లు. 1,67,00,000 మాస్ఫెట్లు. బొమ్మ అంత ఈజీగా వస్తుంది అనుకున్నావు. చూసి ఆరాంగా నీకు 10,000 టీవీ రాగానే చూసేస్తున్నావు, కానీ దాంట్లో కూడా ఎంతో తతంగం ఉంటది పిక్చర్ రావడానికి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మొత్తం ఈడొక ట్రాన్సిస్టర్, ఈడొకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అట్లా 1366 లైన్స్ ఒక్క లైన్ లో ఉంటాయి అన్నమాట పెట్స్. ఆ పెట్ల గేట్ ఉంటది కదా, ఇది గేటు, 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 ఇవన్నీ గేట్స్ ఉంటాయి కదా. ఈ గేట్స్ కు వోల్టేజ్ ఏమొస్తుంది అంటే దీని నుంచి VGH వోల్టేజ్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే VGH వోల్టేజ్ వస్తుందో ఇవన్నీ మాస్ఫెట్స్ ఆన్ అవుతాయి అన్నట్టు. ఇవన్నీ మాస్ఫెట్స్ ఏమైతే ఆన్ అవుతాయి. అప్పుడు వచ్చిన సిగ్నల్ ని ఇక్కడ స్కాన్ చేస్తుంది. వచ్చిన సిగ్నల్ ఏం చేస్తుంది? ఆ స్కానింగ్ ఎట్లా జరుగుతుంది అంత పెద్ద తతంగం ఉంది, తర్వాత చెప్తుంది మీకు. అది అర్థమైందా? అంటే ఇప్పుడు ఏమైంది, ఒకటో లైన్ స్కానింగ్ అయింది కదమ్మా, అప్పుడు రెండో లైన్ ఉంది కదా. ఆ రెండో లైన్ ఏముంటది అంటే ఇప్పుడు రెండో లైన్ ఉండాలి కదా, అది CKV B1 కదా. ఇది CKV 1 అయితే ఇది CKV B1 కదా. దీనికి ఏముంటది అంటే CKV 1 స్కానింగ్ అయ్యేటప్పుడు అర్థమైందా, మిగతా లైన్స్ అన్నిటికీ ఏముంటది అంటే VGL వస్తుంది అనమాట. ఏమొస్తుంది? VGL. రివర్స్ సైడ్ వచ్చినప్పుడు VGL అంటే మైనస్ వోల్టేజ్ అనమాట. -4 to -14, -4 to -14, ఇది మైనస్ వోల్టేజ్ అన్నట్టు. అర్థమైందా? అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక క్లాక్ సిగ్నల్ వచ్చింది అనమాట. ఇట్లా ఒక క్లాక్ సిగ్నల్ వచ్చింది అంటే ఈ ఇప్పుడు ఇట్లా నిలువుగా ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఇట్లా 768 లైన్స్ ఉన్నాయి కదా నిలువుగా ఇట్లా. అవునా? అంటే ఒక్క లైన్ లో ఒక పల్స్ వచ్చింది ఇట్లా. పల్స్ రంగానే మిగతా అన్ని జీరోస్ అనమాట. మిగతా అన్ని కూడా ఏంటి? జీరోస్. అంటే ఈ ఒక్క లైనే VGH వస్తుంది. అప్పుడు ఈ ఒక్క లైన్ లో ఉన్నటువంటి మాస్ఫెట్లే ఆన్ అవుతాయి, మిగతా అన్ని ఆఫ్ లో ఉంటాయి. మిగతా అన్నిటికి ఏమొస్తుంది? ఇగో ఈ లైన్ లో ఉన్న మాస్ఫెట్ కి VGL వస్తుంది, ఈ లైన్ లో ఉన్న మాస్ఫెట్ కి VGL వస్తుంది, ఈ లైన్ లో ఉన్న మాస్ఫెట్ కి VGL వస్తుంది. అన్నిటికీ VGL. అర్థమవుతుందా? ఇప్పుడు CKV B1 ఇప్పుడు ఒకటో లైన్ స్కానింగ్ అయిపోయింది కదమ్మా. ఇప్పుడు ఇది స్కానింగ్ అవుతుంది కదా, రెండో లైన్ స్కానింగ్ అయ్యేటప్పుడు దీనికి ఏమొస్తుంది? VGH వస్తుంది. ఈ ఫస్ట్ లైన్ కి ఏమవుతుంది? VGL వస్తుంది. ఇందాక ఫస్ట్ లైన్ కి VGH వచ్చింది కదా, ఇప్పుడు ఫస్ట్ లైన్ కి VGL వస్తుంది. అంటే ఏ లైన్ స్కానింగ్ అవుతుందో అదే లైన్ కు VGH వస్తుంది అనమాట. ఇట్లా మిగతా లైన్లన్నీ ఏమిటి అంటే అర్థం ఏంటంటే ఇగో అప్పుడు పల్స్, ఇప్పుడు ఈడ పల్స్ వచ్చింది కదా, అప్పుడు పల్స్ గీడ వస్తుంది. అప్పుడు ఈడ ఇందాక పల్స్ వచ్చిండే కదా, అది మైనస్ అయిపోతుంది. అంటే గిట్ల వస్తుంది పల్స్, గీడ వచ్చి గిట్ల వస్తుంది. మూడోసారి పల్స్ ఎట్లా వస్తుంది? ఇట్లా వచ్చి గీడ మూడోసారి వస్తుంది. నాలుగోసారి ఎట్లా వస్తుంది? ఇగో ఇట్లా పల్స్ వస్తుంది. ఐదోసారి ఎట్లా వస్తుంది? గిట్ల పల్స్ వస్తుంది. అంటే చూడు, ఇదేమో గీడ్నే వచ్చింది కాబట్టి గీడ్నే స్కానింగ్ అయింది. ఈ తర్వాత లైన్ ఏమో గీడ వచ్చింది కాబట్టి గీడ స్కానింగ్ అయింది. తర్వాత పల్స్ గీడ వచ్చింది కాబట్టి గీడ స్కానింగ్ అయింది. ఆ టైమింగ్ సిగ్నల్ ని కంట్రోల్ చేసేదే టైమింగ్ కంట్రోల్ IC అన్నమాట. అర్థమవుతుందా? ఓకే.